హలో అందరికీ హాయ్, వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. సో ఈరోజు క్వశ్చన్ ఏమిటంటే, ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు 3/2 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, దెన్ షో దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4x మైనస్ 3. షో దీన్ని అయితే మనము షో దట్ చేయాలన్నమాట. సో ఎట్లనో చూడండి. సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో సొల్యూషన్ చేద్దాం ఇప్పుడు. సో ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం గివెన్ థింగ్స్ రాయాలి ఫస్ట్. సో గివెన్ దట్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ ప్లస్ ఐవై బై 3/2 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో ఇదైతే ఇచ్చింది కదా. సో దీని ఏం చేయాలంటే మనం కాంపడెండో డివిడెండో మెథడ్ అయితే చేయాలి. కాంపడెండో డివిడెండో మెథడ్ అంటే ఏ కింద డినామినేటర్ని ఇక్కడ మైనస్ సింబల్ చేంజ్ చేయాలంటే, ఇది ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కదా. సో ఏ మైనస్ బి ఫామ్ లైక్ అట్లా చేయాలన్నమాట. సో ఇప్పుడు చేద్దాం చూడండి. ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు 3/2 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇంటూ 2 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ sin theta whole divided by 2 plus cos theta minus I sin theta. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై అయితే చేస్తాను. సో 3 into 2 6 ప్లస్ 3 cos theta మైనస్ 3i sin theta. సో ఇది ఏ ఫామ్లో ఉంది, కింద ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో ఫార్ములా అయింది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ ఫార్ములాని ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో కింద ఈక్వేషన్ని ఈ విధంగా రాయాలన్నమాట. సో 2 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ ఐ స్క్వేర్ ఉంది కాబట్టి ఐ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1. సో ఐ స్క్వేర్ ఉంది కాబట్టి -1 అని రాసుకోవచ్చు. సో ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అందుకని డైరెక్ట్ రాసేస్తున్నాం 2 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేద్దాము. 6 ప్లస్ 3 కాస్ థీటా మైనస్ 3i సైన్ థీటా డివైడ్ బై 4 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 4 కాస్ థీటా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో వాడుతున్నాను. సో ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 6 ప్లస్ 3 ఈ సేమ్ రాస్తున్నాను న్యూమినేటర్లో. 6 ప్లస్ 3 కాస్ థీటా మైనస్ 3i sin theta డివైడ్ బై, సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ థీటా 1 కదా. సో 4 ప్లస్ 1 ప్లస్ అండ్ 4 కాస్ థీటా. సో 4 అండ్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా 1 అండ్ 4 కాస్ థీటా. సో ఇప్పుడు ఏమొచ్చింది వాల్యూ, ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు 6 ప్లస్ 3 cos theta minus 3i sin theta whole divided by 5 plus 4 cos theta. దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను. సో ఏ ఎక్స్ ప్లస్ వై ఫామ్కి మారుస్తున్నాను. సో 6 ప్లస్ 3 cos theta బై 4 ప్లస్ 5 కాస్ థీటా. సో దీన్ని ఈ స్లిప్ చేస్తున్నాను, దీన్ని ఈ స్లిప్ చేస్తున్నాను ఎక్స్ ప్లస్ వై ఫామ్లో. ప్లస్ ఐ ఆఫ్ మైనస్ 3 సైన్ థీటా బై 5 ప్లస్ 4 కాస్ థీటా. సో ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్ ప్లస్ వై ఫామ్లో ఉంది. సో నేను ఇప్పుడు కంపేర్ చేయాలనుకుంటున్నాను. సో కంపేర్ చేయాలన్నమాట. సో కంపేర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్.
ఇమాజినరీ పార్ట్స్, ఇమాజినరీ రాయండి, షార్ట్ ఫామ్ రాస్తున్నాను. ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్. సో ఇక్కడ రియల్ పార్ట్ ఏంది ఇది కదా, అండ్ ఇమాజినరీ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రియల్ పార్ట్, ఎక్స్ ఈక్వల్స్ టు 6 + 3 cos theta by 5 + 4 cos theta, and y equals to -3 sin theta by 5 + 4 cos theta. సో ఇది రియల్ అండ్ ఇమాజినరీ. సో ఇప్పుడు షో దట్ ఏమన్నాడు మనకు, షో దట్ x² + y² = 4x - 3 అన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే LHS తీసుకుంటున్నాను. therefore LHS equals to x² + y². సో x² + 5y². సో ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్. ఇప్పుడు చూడండి చేద్దాము. సో 6 + 3 cos theta by 5 + 4 cos theta హోల్ స్క్వేర్. సో x² అనేది హోల్ స్క్వేర్ ప్లస్ y². సో y² వచ్చేసి -3 sin theta by 5 + 4 cos theta. సో ఇది x అండ్ y. సో దీని హోల్ స్క్వేర్, x² y² హోల్ స్క్వేర్. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అవుతుంది, ఇది కూడా a + b, ఇది వచ్చేసి స్క్వేర్ అవుతుంది, ఇది a + b. సో డైరెక్ట్ చేస్తున్నాను. a² 36 b² 36 + 9 cos² theta అండ్ 36 2ab cos theta అంటే 6 3 = 18, 18 2 = 36 cos theta by ఇది 5 + 4 హోల్ స్క్వేర్. 5 + 4 హోల్ స్క్వేర్ అంటే 5² 25 + 16 cos² theta plus 40 cos theta plus 9 sin² theta divided by 25 plus 16 cos² theta. So a + b whole square formula, cos² theta plus 4 so ఇది 40 cos² theta. సో 5 4 = 20, 2 2 = 40. సో ఇది 40 cos theta ఈక్వల్స్ టు 40 cos² theta. సో a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే వాడాను. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 36 + 9 cos² theta plus 36 cos theta plus 9 sin² theta హోల్ డివైడెడ్ బై. సో ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ప్లేస్ చేస్తూ ఇస్తున్నాను. సో సేమ్ ఉంటే 25 + 16 cos² theta plus 40 cos theta, 40 cos theta. సో ఇప్పుడు చూడండి. సో ఇది 36 ఫస్ట్ 36 రాసుకున్నాను. 36 + 36 cos theta ప్లస్ ఈ cos² sin² 9 కామన్ తీస్తున్నాను. 9 కామన్ తీసి సో cos² theta ప్లస్ sin² theta. సో 9 అయితే కామన్ తీసాను బై. సో బేస్లో అట్లనే రాసుకుంటున్నాను. 25 ప్లస్ 16 cos² theta ప్లస్ 40 cos theta. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ cos² theta sin² theta 1 అవుతుంది. 1 అవుతుంది కాబట్టి 36 + 36 cos theta 9 by 25 cos² theta ఇది చేద్దాం ఇప్పుడు. సో x² + y² x² + y² equals to 36 + 36 cos theta plus 9 half అంటే 9 cos² side plus sin² theta by 1 by 25 plus 16 cos² theta plus 40 cos theta. So 36 plus 9 ఎంత 45 plus 36 cos theta whole divided by
25 plus 16 cos square theta plus 40 cos theta. సో ఇందులో నుంచి 9 అయితే కామన్ తీస్తాను నేను. 9 ఆఫ్ 5 plus 4 cos theta. సో ఇందులో అయితే 9 కామన్ తీసాను. సో ఇదేముంది, ఇది వచ్చేసి నేను 5 plus 4 cos theta హోల్ స్క్వేర్ కదా. సో దీని నుంచే ఇదే వచ్చింది కదా. సో నేను ఒక స్క్వేరు ఒక 5 plus 4 cos theta అండ్ 5 plus 4 cos theta అయితే క్యాన్సిల్ చేశాను. సో మిగిలింది ఏంది మనకు 9/5 plus 4 cos theta. సో ఇదే కదా మిగిలింది. సో మనకి ఏమొచ్చింది వాల్యూ, x² plus y² ఈక్వల్స్ టు 9/5 plus 4 cos theta ఈక్వల్స్ cos theta. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు RHS తీసుకుందాం. LHS ఉంది కదా, ఇప్పుడు RHS తీసుకుందాం. సో RHS ఈక్వల్స్ టు 4x minus 3. సో 4x minus 3 ఉంది కదా. సో 4 ఆఫ్ x ప్లేస్లో ఏముంది, 6 plus 3 cos theta by 5 plus 4 cos theta. సో ఇదే ఉంది కదా, -3. సో ఈ 4ని లోపల అయితే తీసుకెళ్తున్నాను. 6 4 जा 24 ప్లస్ 6 3 जा 4 3 जा 12 cos theta by 5 plus 4 cos theta -3. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్. సో 5 plus 4 cos theta into 3. సో క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో 24 plus 12 cos theta minus 3 of, so 5 plus 4 cos theta whole divided by 5 plus 4 cos theta. సో ఈ 3ని లోపల తీసుకెళ్తున్నాను. 24 plus 12 cos theta minus 3 5 जा 15 and minus 3 4 जा 12 cos theta. సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో -12 cos theta హోల్ డివైడెడ్ బై 5 plus 4 cos theta. సో ఇక్కడ ఏమవుతుందంటే +12 cos theta -12 cos theta క్యాన్సల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంది మనకు, 24 minus 15 ఎంత, 9. సో 9/5 plus 4 cos theta. సో మనకు 4x minus 3 మనకేమొచ్చింది, 9/5 plus 4 cos theta. సో ఇది ఈక్వేషన్ 2. సో మనకు ఈక్వేషన్ 1 ఏమొచ్చింది, ఈక్వేషన్ 1 వచ్చేసి x² plus y² LHS వాల్యూ 9/5 plus 4 cos theta అండ్ RHS వాల్యూ 4x minus 3 9/5 plus cos theta ఈక్వల్స్ ఈక్వేషన్ 2 అనుకున్నాం. సో రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏం రాయాలంటే, ఫ్రమ్ ఈక్వేషన్ 192 x² plus y² equals to 4x minus 3. So therefore hence proved and రాసేసి అయిపోతుంది. సో ఇదే హెన్స్ ప్రూవ్డ్. సో మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫుల్ స్క్రీన్లో అయితే పెడతాను. అండ్ ఏమైనా డౌట్ ఉంటే, చిన్న డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఆల్సో ఇది కూడా తీసుకోండి. అండ్ ఏ చిన్న డౌట్ వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.